హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట గోంగూర పచ్చడి. సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 కట్టలు గోంగూర శుభ్రంగా వలుచుకొని 2 సార్లు నీట్గా కడుక్కొని ఒక క్లాత్ పైన వేసేసి శుభ్రంగా ఆరబెట్టుకున్నాము. తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా 2 భాగాలు చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి. తర్వాత గోంగూరని ఇలా పిడికిడితో పట్టుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గోంగూర పచ్చడి. సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. గోంగూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం గోంగూరని ఇలా కట్ చేసుకున్నాము. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్న మంట మీద ఎండుమిరపకాయలు వేసేసి మాడిపోకుండా దూరగా ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. సింపుల్గా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు వేగాయి. స్టవ్ మీద నుంచి దించి పక్క నుంచి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ఇవి చల్లారాయి, మిక్సీలో వేసేద్దాము. బాగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గోంగూర పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. తగినంత కల్లుప్పు వేసేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో ఇలా పౌడర్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ తీసుకొని ఇలా పాయలు వలుచుకొని వేసేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ పక్కన ఉంచుకుందాము. తర్వాత అదే కడాయిలో ఒక టీ గ్లాసు ఆయిల్ వేసేసి, ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడికి. తాలింపు గింజలు ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పచ్చిశనగపప్పు తాలింపు వేసేసి దంచిన వెల్లుల్లి ఒక 5-6, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక స్పూను ఇంగువ వేసేసి కట్ చేసి పక్కన ఉంచిన గోంగూర కూడా వేసేసి మొత్తం గోంగూర వేసేసి ఈ గోంగూరని ఆయిల్లో మగ్గించుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. ఎంత గోంగూర పచ్చడి అయినా ఈ విధంగా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసి గోంగూరని మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మగ్గించుకోవాలి. సన్న మంట మీద బాగా గుజ్జుగా బాగా మగ్గిపోతుంది. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుంటే చాలు. బాగా కలిపేసి ముందుగా మనము మిక్సీ చేసి పక్కన ఉంచిన కారం పొడి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఈ పచ్చడి వేగించుకోవాలి. ఈ టైంలో కొద్దిగా ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు తక్కువైంది మాకు, వేసాము. ఒకసారి బాగా కలిపేసి ఆయిల్ బాగా పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే అంతే. ఇలా ఆయిల్ బాగా పైకి తేలే వరకు వేయించుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ గోంగూర పచ్చడి. రెడీ అయింది. స్టవ్ మీద నుంచి దించి పక్కన ఉంచేసి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది గోంగూర పచ్చడి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.